ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక కీలకమైన ప్రకటన వచ్చిందండి. సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, slprb.ap.gov.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అయితే పెట్టారు. సో ఆ నోటిఫికేషన్ చూడండి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్. సో 42 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇంతకుముందు గతంలో ఇచ్చారండి. సో ఈ రిక్రూట్మెంట్ సంబంధించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఈ రియల్ కంటెంట్ జాబ్స్ ఛానల్లో అయితే పెట్టడం జరిగిందండి. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు సో మనకి ఈ అప్లికేషన్ ఎవరైతే పెట్టారో అందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక సరి చేసుకోమని అయితే మనకైతే ఇచ్చారండి. చూడండి, ఇక్కడ ఈనాడులో ఈరోజే పడింది, 20/9/2025లో. సో ఈనాడు పేపర్లో పడిందండి ఇది. ఏపీపీ దరఖాస్తుల్లో పొరపాట్లు సవరించుకునే అవకాశం. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు పొరపాటున తప్పుడు సమాచారం నింపామంటూ కొందరు మెయిల్స్ చేశారని, వారికి దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పోలీస్ నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా గారు తెలిపారండి. సో ఎవరైతే తప్పుగా ఎంటర్ చేశారో అవి ఏంటనేది ఇక్కడ కింద నోట్ చేశారండి. సో తప్పుగా నోట్ చేసినవన్నీ కూడా మీరైతే వాళ్ళకి మెయిల్ చేస్తే కనుక వాళ్ళైతే రెక్టిఫై చేస్తారని చెప్పేసి పెట్టారండి. సో ఈ నెల 22 వరకు సవరణలు చేసుకోవచ్చు అన్నారు. అనగా 20, 21, 22 ఈ 3 రోజులు కూడా మీకు అవకాశం ఉందండి. సెప్టెంబర్ 20, 20, 20, 21, 22 ఈ 3 రోజుల్లో అయితే మీరైతే ఈ సవరణలు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. చూడండి ఏం చేసుకోవచ్చు ఛాన్స్ అనేది చూడండి. కులం అంటే మన క్యాస్ట్ బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా. సో ఇవైతే చేంజ్ చేసుకోవడానికి ఉంది. పుట్టిన తేదీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే కనుక అది. పరీక్ష రాసే స్థలం, కొంతమంది ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు కదా. సో ఒకవేళ అందులో తప్పుగా ఎంటర్ చేస్తే అది కూడా. ఫోటో, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తాం కదా అది. సంతకం, మనం ఏదైతే సైన్ పెట్టామో అది. లోకల్, నాన్ లోకల్. సో అక్కడ స్టడీస్ లోకల్కి సంబంధించి నాన్ లోకల్కి సంబంధించి ఏమైనా డిఫరెన్స్ అన్న ఉంటే కనుక మీరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చండి. వీటిలో ఒకటి ఉన్నా చేంజ్ చేసుకోవచ్చు, 2 ఉన్నా చేంజ్ చేసుకోవచ్చు. అందులో తప్పుడు సమాచారాన్ని నింపితే కనుక సంబంధిత పత్రాలతో slprb@ap.gov.in అనే మెయిల్కి అయితే పంపించాలని చెప్పి పెట్టారండి ఇక్కడ. slprb@ap.gov.in ఈ మెయిల్కి అయితే మీరు ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రూఫ్లు అన్నమాట. ఒకవేళ పుట్టిన తేదీ అని అనుకోండి, దానికి సంబంధించిన ప్రూఫ్ కరెక్ట్గా ఏదైతే పుట్టిన తేదీ ఉందో ఆ ప్రూఫ్ పెట్టాలి. అవి పెట్టకపోతే యాక్సెప్ట్ చేయరు. అలాగే క్యాస్ట్కి సంబంధించి ఉందనుకోండి, క్యాస్ట్కి సంబంధించి పెట్టాలి. సో దేనికి సంబంధించి దానికి మీరైతే ప్రూఫ్ అనేది వాళ్ళకి పెట్టాలి. ఆ మెయిల్ పెడుతూ ఆ మెయిల్లో నోట్ చేస్తూ మీరు ఈ జిరాక్స్ కాపీలు డాక్యుమెంట్స్లో మీరైతే అటాచ్ చేసి మెయిల్ అయితే పెట్టాలండి. సో దానికి సంబంధించి అయితే ఈరోజు ఈనాడు పేపర్లో పడిందండి. సో ఇదండి అప్డేట్. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ పేరు వచ్చి రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి నేను ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.